హలో ఫ్రెండ్స్, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక కొత్త గవర్నమెంట్ స్కీమ్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో తెలంగాణ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్ పేరే ఇందిరా గిరిజల వికాసం అన్నమాట. సో ఈ ఇందిరా గిరిజల వికాసం అనే స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతులు ఎవరైతే ఉంటారో వాళ్లకు యూజ్ అయ్యే విధంగా ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములలో, అటవీ ప్రాంతాలలో, పోడు భూములలో వ్యవసాయం చేసేటువంటి రైతులకు వాళ్లకు సోలార్తో నడిచేటువంటి పంపు సెట్లను, మోటార్లను వాళ్లకు రైతులకు అందించి వ్యవసాయానికి కావలసినంత నీటిని సరఫరా అయితే వాళ్లకు అందించే విధంగా చేస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే వాళ్లకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే రానున్న 4 ఏళ్లలో 12,600 కోట్లతో 2.1 లక్షల గిరిజన రైతులకు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేవిధంగా ఈ స్కీమ్ ద్వారా పోడు భూములలో అటవీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తామని తెలిపారన్నమాట. అదేవిధంగా ఈ స్కీమ్ అనేది ప్రతి రైతులకు యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.